హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి భక్షాలండి. భక్షాలు అంటారు, బొబ్బట్లు అంటారు, ఇలా రకరకాల పేర్లతో వీటిని పిలుస్తారు. సో ఈ బొబ్బట్లు అనేవి మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. 1 కప్ వరకు మైదా తీసుకున్నాను నేను. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ పిండిని మనం పూరీ పిండిలా కాకుండా, చపాతీ పిండిలా కాకుండా ఇంకా మెత్తగా తడుపుకోవాలి. అప్పుడే మనకి ఈ బొబ్బట్లు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి, లేదా పరోటాల్లా అయిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి దాన్ని మళ్ళీ కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా 1-2 అవర్స్ వదిలేసారనుకోండి, ఆ పిండి అనేది ఇంకా మెత్తగా అవుతుంది. సో మనకి ఆ బొబ్బట్లు అనేవి ఈజీగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నేను 250 గ్రామ్స్ వరకు, అంటే 1/2 కిలో వరకు నేను స్వీట్ పొటాటోని తీసుకున్నాను. కందగడ్డ, చిలకడ దుంప కదా, రకరకాల పేర్లతో పిలుస్తారు. బాయిల్ చేసుకొని నేను వీటిని స్మాష్ చేసుకుంటాను. మీరు చేయితో కానీ స్పూన్తో కానీ ఎలా అయినా స్మాష్ చేసుకోండి. కొద్దిగా వేడిగా ఉందని నేను స్పూన్తో స్మాష్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు వీటిని నీట్గా చిన్న చిన్న ముక్కలు ఏవి లేకుండా చేతితో నలిపేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఒక 6 టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ అనేది ఎక్కువ ఏం పట్టదు, ఎందుకంటే స్వీట్ పొటాటో ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కాబట్టి. చూడండి, ఈ విధంగా పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతుంది షుగర్ కూడా. మనం ఎప్పుడు చేసుకునే పప్పు భక్షాలు కాకుండా ఇలా డిఫరెంట్గా ఉగాది రోజు చేసుకోండి, లేదా మీకు ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా అప్పుడు ఈజీగా ఇన్స్టెంట్గా ఒక 10-15 మినిట్స్లోనే మనం ఈ స్వీట్ని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని పిండిని పూరీలా ఒత్తుకొని అందులో ఈ స్టఫింగ్ని యాడ్ చేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకోండి. ఈ విధంగా క్లోజ్ చేసుకున్నాక మనకు పైన అనేది ఎక్సెస్ వస్తుంది. ఆ ఎక్సెస్ పిండిని తీసేసి మనం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఆ ముద్దని స్మూత్గా ఇలా నెమ్మదిగా ఒత్తుకుంటూ ఉంటే మనకి ఆ భక్షాలు అనేవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. చూడండి, 2 వైపులా ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా ప్రెస్ చేసుకోండి. అప్పుడు మనకి పల్చని బొబ్బట్టు అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకొని బొబ్బట్టుని వేసేసుకోండి. చూడండి, ఒక సైడ్ అయితే కుక్ అయిపోయింది. మనం ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇన్స్టెంట్గా ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా అప్పుడు మనము ఈ బొబ్బట్లని ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు. ఎప్పుడు పప్పు భక్షాలే కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. ఉగాది రోజు మనకి టైం సేవ్ అవుతుంది, ఒకే పని ఉండదు కాబట్టి ఆ రోజు మనము 4-5 రకాల వంటలు ప్రిపేర్ చేసుకుంటాము. మనం వంటింట్లోనే టైం అంతా అయిపోతుంది. చూడండి, ఇది కుక్ అయిపోయింది. నెక్స్ట్ ఇందాక చూపించిన ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేస్తూ నేనైతే ఒక 4-5 బొబ్బట్లు లాగిచ్చేస్తాను. మరి మీరు ఎన్ని తింటారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోస్కి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు ఏ కంట్రీ నుంచి చూస్తున్నారో, ఏ స్టేట్ నుంచి చూస్తున్నారో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ మీ వాల్యుబుల్ సజెషన్స్ కూడా నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలా మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం వల్ల నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. మీ ప్రోత్సాహం వల్లనే నేను ఈ నెక్స్ట్ వీడియోని చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ రజిత అబ్బాడి.